ఓ పిల్లగాండ్లో నిమ్మకాయలు, పసుపు, కుంకుమలు చూసి మంత్రాలోడని కోటి సంపేర పిల్లగాండ్లో చికెన్ తొక్క పెడతాన్నా ఇక చూడురు ఇక ఇంగ్రీడియంట్స్ 2 కిలోల లార్జ్ చికెన్ కీమాకు 30 గ్రాముల ధనియాలు, 8 యాలకులు, ఇంచున్నర దాల్చిన చెక్క, 8 లవంగాలు, 8 తోక మిరియాలు, 8 గ్రాముల మెంతులు, 15 గ్రాముల జీలకర్ర, 15 గ్రాముల ఆవాలు, సగం పిడికడంతా బడపు గుమ్మరించి దోరగా ఎంచి పొడి పట్టి పక్కకు నూకేరి తర్వాత చూసుకుందాం లెక్క. ఇక చికెన్ ముక్కలలో తులమంతా పసుపు, తులమంతా ఉప్పు జల్లి మంచిగా విసుకొని గంట పక్కకు నూకి ఉడుకు నీళ్ళలో మంచిగా మరిగిరా పిల్లగాండ్లో పరాయి కొట్టంగా నూనె తక్కువ గుంజుతుంది. చికెన్ ముక్కలకెళ్ళి పచ్చిదనం వెళ్ళిపోతే సాలే పిల్లగాండ్లో బాగా మాడినాయి అంటే తినేటప్పుడు మళ్ళీ దవడలు వదలైతే చూసుకుంటుండ్రు అప్పుడు. ఇక పోపు ముచ్చట కత్తే 150 గ్రాముల అల్లం పేసాడు, 100 గ్రాముల ఎల్లిపాయ పేసాడు, 2 విడికిల్ల కలియమాకు, పిడికడంతా పుదీనా అదినే రుచికి తగ్గంత ఉప్పు జల్లి చికెన్ ముక్కల్ని షింగారిచ్చి 200 గ్రాముల కార పొడి జల్లినాక అప్పుడు రుబ్బి పక్కకు నూకిన మసాలా పొడి జల్లి 30-40 పచ్చెల్లిపాయలు మీద నుంచి గుమ్మరించి మంచిగా కలిపి చల్లబడ్డాక 5-6 పండు నిమ్మకాయల పీక వేసుకుండ్రి మంచిగా రుషత్తది బాగా రోజులు నిల్వ కూడా ఉంటుంది నిమ్మకాయలు పిండి. ఈ పిల్లె వాళ్ళతో కానీ మా ఇంటికి వచ్చి కూర్చున్నది నేనే ఎత్తుకొచ్చిన నీ బాల కొట్టర పిల్లగానో మీదైతే పడకపోరు లేకపోతే నేను జాదుకుంటా.